బీహార్ లో జరిగినటువంటి ఒక సంఘటన చూసి ఇప్పుడు దేశమే షాక్ అవుతుంది. ఏం జరిగింది? అక్కడ జనం మొత్తం కూడా ట్రాఫిక్ అన్నమాట, రోడ్లని మూసివేశారు, జనాన్ని వెళ్ళనియట్లేదు, కంప్లీట్గా బ్లాక్ చేసిన రోడ్ని పోలీసులు. ప్రజలు చూశారు, హార్నర్లు మోగించడం స్టార్ట్ చేసినారు. హార్న్స్ కూడా చాలా గట్టిగా మోగిస్తున్నారు. తోసుకుంటూ వచ్చేస్తున్నారు. పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అదే పరిస్థితి. ఏం జరిగింది? ఈ సంఘటన వచ్చి ఇప్పుడు బీహార్లో జరిగింది. రాజకీయ నాయకులు వెళ్ళడం కోసం అని చెప్పేసి పోలీస్ అధికారులు రోడ్లు బ్లాక్ చేసి, మన దగ్గర కూడా జరిగేది. నారా లోకేష్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను వెళ్ళేటప్పుడు రోడ్డు బ్లాక్ చేయొద్దు అని. కానీ బ్లాక్ చేస్తూనే ఉంటారు. రాజకీయ నాయకులు వచ్చిన ప్రతిసారి కూడా ఆ రోడ్డు బ్లాక్ అవ్వాల్సి, జనం తిరగబడతారు, జనంలో వ్యతిరేకత వస్తుంది. విఐపి ట్రీట్మెంట్ ని జనం సహించరు. వెస్టర్న్ కంట్రీస్ లో ఎలాగైతే ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే ప్రజలు పట్టించుకోరు, అదే మాదిరి ఉండాలని కోరుకుంటా ఉన్నారు. రాజకీయ నాయకులు దైవాంశ సంభూతులు కాదు. ప్రతిపక్షంలో లేనటువంటి సెక్యూరిటీ అధికారంలోకి రాగానే అంత ప్రోటోకాల్ ఎందుకు? ఏం చేయడం కోసం? మిమ్మల్ని ఎవరేం చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ఒక 2-3 పోలీసులు ఉంటారు మహా అయితే, కానీ అధికారంలోకి రాగానే 30-40 మంది వెనకాల ఉంటారు, 20 వాహనాలు వెనకాల ఉంటాయి. ఎందుకోసం? జంజీ ఉద్యమాలు నడుస్తా ఉన్నాయి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. సిచ్యువేషన్ దారుణంగా మారేదాకా తెచ్చుకోవద్దు. ఇది బీహార్ లో జరిగినటువంటి సంఘటన. ఇది అక్కడ జనాల్లో వచ్చినటువంటి చైతన్యం. జనాలు తిరగబడితే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఇలాంటి చైతన్యం జనంలో వస్తా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి.